జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇంటా బయట ఎవ్వరూ లేరు, త్వరగా గేటు దాటేయాలి. అమ్మయ్యా, ఎవరికంటే పడకూడదనుకున్నానే వాళ్ళకంటే పడ్డానే. ఏమండి ఏడుకొండల గారు, ఏమిటి బొంతతో ఎక్కడికి బయలుదేరారు? నీకెన్నిసార్లు చెప్పాలరా బయటికి వెళ్లే ముందు అడగకూడదని? బొంతతోటే కదండి వెళ్తున్నారు, బ్యాగుతో కాదు కదా. బొంతైనా బ్యాగ్ అయినా బయటికి ఎక్కడా వెళ్తున్నాను, నన్నేం అడక్కో. అంత కోపం ఎందుకండి? బొంతతో ఎక్కడికి వెళ్తున్నారు అసలు? మళ్ళీ అదే ప్రశ్న. ఈ బొంత నాకు నచ్చలేదు, రిటర్న్ ఇద్దామని వెళ్తున్నాను. చాలా ఇక నన్ను వెళ్ళనిస్తావా? ఒక్క నిమిషం ఆగండి. ఏమండి, ఈ బొంత మీరు కొని 3-4 రోజులు అవట్లా? దీని మీద మీరు ఇష్టం వచ్చినట్టు ఈ 4 రోజులు దొల్లేసి ఇప్పుడు తీసుకెళ్లి రిటర్న్ ఇస్తారంటే వాడు తీసుకుంటాడా? అది వాడు నేను తేల్చుకుంటాం, మధ్యలో నువ్వెవరు అడగడానికి? అలా అంటారేమిటండి? నేను మీ శ్రేయోభిలాషనండి. పాపం మీరు ఈ వయసులో ఆ బొంతని బోధా నేర్చుకుని కింద మీద పడుతూ అంత దూరం తీసుకువెళ్ళిన తర్వాత వాడు తీసుకోను అంటే మళ్ళీ బోధా నేర్చుకుని ఈసురోమంటూ ఇటు రావాలి కదా అని చెప్తున్నాను. వాడు తీసుకోకపోతే ఏ మురిగుంట్లోనే పడేసి వస్తానరా, నీకేం నష్టం? నన్ను వెళ్ళనివ్వరా? మురుగుంట్లో పడేయడానికి అక్కడ దాకా వెళ్ళడం ఎందుకండి? మన ఇంట్లోనే ఏదో మొదలు పడేయచ్చుగా. నేను నీకేం ద్రోహం చేశానురా? ఎందుకురా నన్ను ఇలా కాల్చుకు తింటున్నావు? పెద్దవాడిరా, బొంత పట్టుకుని ఉన్నానురా, వదిలే. ఎత్తుకున్నారులేండి బోడి బొంత ఒకటి. అక్కడికేదో మీరు బాహుబలిలో శివలింగాన్ని ఎత్తుకున్నట్టు ఎవడంట నిన్ను ఎత్తుకుంది అనేంత బిల్డప్ ఇవ్వకండి. మీరు ఎత్తుకుంది జస్ట్ బొంత. అయినా ఈ బొంతని మీరు అంత బరువులు ఎందుకు ఫీల్ అవుతున్నారండి? అదేదో మీ గుండెల మీద కొంపడైనట్టు, అందులో ఏదో బాబున్నట్టు. అమ్మో, వీయంకుడు వస్తాడేంటి? ఈయన కంటపడితే వీడికన్నా ఎక్కువ యక్ష ప్రశ్నలు వేస్తాడు. ఇంట్లోకి వెళ్ళటం ఉత్తమం. ఏమండి ఏడుకొండల గారు, ఏమిటి బొంత పట్టుకుని వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతున్నారు? మర్చిపోయాను, ఈరోజు శుక్రవారం కదా, రిటర్న్ తీసుకోడు, రేపిస్తా. ఓ, శుక్రవారం అని మీకు ముందు తెలీదా? ఏంటి దివ్యమ్మ, ప్రసాద్ సార్ అంత కోపంగా ఉన్నారు? చిన్నత్తయ్య దగ్గరికి వెళ్ళొచ్చారేమో. అంటే మీరు ఈ కేసు వాదిస్తున్నట్టు తెలిసిపోయిందేమో దివ్యమ్మ, అందుకే కోపంగా ఉన్నారేమో. మీరేం నిర్ణయించుకున్నారు? ఇంకేం తెలియదు చార్కేశా, ఆయన కూడా సీరియస్గా ఉన్నారు కదా, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను దివ్యమ్మ. కావాలంటే ఈ కేసు మనం పరోక్షంగా హెల్ప్ చేద్దాం. ప్రసాద్ సార్కి హర్ష సార్కి ఇష్టం లేకుండా మీరు ఈ కేసు వాదించొద్దు. అలాగే చేద్దాం. కానీ ఇందాక బొంత రిటర్న్ ఇచ్చేస్తాను అన్న ఏడుకొండల బాబాయ్ మావయ్య రాగానే సడన్గా ఇంట్లోకి వెళ్ళిపోయారేంటి? దీని గురించి ఆలోచించాలి. నాకు అదే డౌట్ రన్ అవుతుంది దివ్యమ్మ. ఆలోచించాల్సిందే, ఆలోచిస్తా. పద. ఏందయ్యా మళ్ళీ బొంత వెనక్కి తీసుకొచ్చావు? ఏమైంది నాన్న? ఏం చేయమంటారే, బొంతతో బయటికి వెళ్ళేసరికి ఆ దివ్య చారికేసులు ఎదురుపడ్డారు. ఆ దరిద్రుడు అడ్డమైన ప్రశ్నలు వేశాడు. వాళ్ళను తప్పించుకుని వెళ్ళబోయేలోపు బియ్యంకుడు వచ్చాడు. ఆయన ఇంకెన్ని ప్రశ్నలు వేస్తాడోనని వెనక్కి వచ్చాను.
ఈ కేసుకి నువ్వు కరెక్ట్ కాదు. దివ్య తప్ప వేరే ఏ లాయర్ కరెక్ట్ కాదు. ఏమండి, పొద్దున్నే చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళారండి? నేనెంత కంగారు పడ్డానో తెలుసా అండి? ఏం ఇంట్లో వాళ్ళందరూ అవమానించారని నేను ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్ళాను అనుకుంటున్నావా? నీ భర్త అంత పిరికివాడు కాడు. అందరూ కూడగట్టుకుని ఒకే మాట మీద ఉన్నారన్నమాట. నేను అసమర్థుణ్ణి అని ముద్ర వేశారన్నమాట. ఈ చేతకాని వాడు ఎందుకు పనికిరాని వాడని నిర్ణయించుకున్నారన్నమాట. నాకు ఆ ఉద్దేశం లేదండి. నేను మీ పక్షానే ఉన్నాను. ఇంట్లో వాళ్ళందరూ ఏకమైనప్పుడు నువ్వు నేను ఒకవైపు ఉంటే మాత్రం ఏం ప్రయోజనం సుమిత్ర? నిజం చెప్పాలంటే నువ్వుండి కూడా నాకు ద్రోహం చేశావు. నేనేం చేశానండి? నా మాట వినని కొడుకునిచ్చావు. ఎవరి మాట వినని కోడల్ని వాడు తీసుకొచ్చాడు. ఇంతకంటే అవమానం వేరే ఏ ఉంటుంది? మామ ఒక అసమర్థపు లాయరు, కోడలు చాలా తెలివిగల లాయర్ అని కోర్టులో అందరూ చెప్పుకుంటారు. సాటి లాయర్లందరూ నన్ను హీనంగా నీచంగా చూస్తారు. కోర్టు హాలు నన్ను చూసి పగలబడి నవ్వుతుంది. నీ ఒంటి మీద ఇంకా నేనెందుకు అని నా నల్లకోటే నన్ను చూసి వెక్కిరిస్తుంది. నా ఫ్యామిలీ నాకు మంచి గిఫ్టే ఇచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. చూస్తా నన్ను పక్కన పెట్టి కేసు తను ఎలా గెలుస్తుందో ప్రేక్షకుడుగా చూస్తా. ఇది నా పతనమో లేక తన అతి నమ్మకమో పొగరు గర్వమో అది చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.